మొన్నటిదాకా తిరుపతి లడ్డూలో అడ్డమైన కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడి కల్తీ చేసిండ్రని అంటుంటే ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికాడ లడ్డూల మొత్తం జల్ల పురుగులే వస్తున్నాయట. అగో లడ్డూల జల్ల పురుగు వచ్చుడేందే, దేవుని కాడ తయారు చేసిన లడ్డు ఎంత మంచిగా చేస్తారంటారా? ఈ కథ మీరే చూడుండ్రి. అయ్యో చూసిండ్రా, లడ్డుని ఇట్లా ఒప్పలియంగానే అందులో నడుమల నల్లగా ఎండుమిర్చి లెక్కున్న చూడుండ్రి, అది మిర్చి కాదట, జల్ల పురుగట. అగో మరి శ్రీశైలం గుడి కాడ ఇట్లా లడ్డు కౌంటర్ కాడ భక్తుడు లడ్డు తీసుకొని ఇప్పి చూడంగానే జల్ల పురుగు కనిపించిందట. వెంటనే ఆడున్న ఆఫీసర్ని అడిగితే వాళ్ళు సప్పుడు కూడా చేయలేదట. భక్తి శ్రద్ధలతోటి భగవంతుని దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదం తీసుకునే భక్తులకు ఇట్లా గుడి గోపురాల ఆఫీసర్లతో తక్లీఫ్ చేసుడేంది? అయ్యా చంద్రాల్ సారు, ఆంధ్రాలో మీ కూటమి సర్కారు ఏలువడికి వచ్చినాక గుడి గోపురాల శాఖ మొత్తం ఇట్లా సత్రోలు ఎందుకైతుంది సారు? మొన్నటిదాకా 7 కొండల కాడ గిట్లే తక్లీఫ్ అయింది. ఇప్పుడు శ్రీశైలం కాడ కూడా లడ్డు తయారీలో నాణ్యత లేకపాయే. మరి లోపం ఏడైతుందో అరుచుకోండి కదా సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.